ఫ్రెండ్స్, ఇదొక దీర్ఘచతురస్రాకారం ఉన్నటువంటి పేపరు. దీని యొక్క పొడవు L = 16 యూనిట్లు, వెడల్పు బ్రెడ్త్ B = 9 యూనిట్లు. దీని యొక్క వైశాల్యము ఏరియా L/B అంటే 9 × 16 144 స్క్వేర్ యూనిట్స్. దీన్ని 2 భాగాలుగా చేసి స్క్వేర్‌గా మార్చాలి. అంటే దీర్ఘచతురస్రాన్ని చతురస్రంగా మార్చాలి. చూస్తే సాధ్యమయ్యేటట్టుగా లేదు. 2 భాగాలు చేసి చతురస్రం ఏ విధంగా అవుతుంది? ఇప్పుడు ఎట్లా అవుతుందో చూద్దాం మనం. దీన్ని మనము గ్రిడ్ బాక్స్ లెక్క మార్చుకున్నాము. మార్చుకొని ఇట్లా 1 2 3 4 నేను మార్కర్ చూపించిన విధంగా కట్ చేస్తున్నాను. సో ఈ విధంగా మ్యాప్లో చూసిన విధంగా 16 యూనిట్స్ పొడవు 16 యూనిట్స్ ఉన్నటువంటి భాగాన్ని 4 దగ్గర కట్ చేసి ఈ విధంగా మార్చినాం అనుకోండి మనం. ఇప్పుడు చెక్ చేయండి. లెంత్ 5 నుండి 16 వరకు అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 యూనిట్స్. ఇక్కడ సేమ్ అదేవిధంగా బ్రెడ్త్ కూడా ఏమైపోయింది? ఇవి 9 ప్లస్ ఇది 1 2 3 అంటే ఇక్కడ 12 యూనిట్స్, ఇక్కడ 12 యూనిట్స్. సో స్క్వేర్ షేప్ 12 × 12 144 స్క్వేర్ సెంటీమీటర్స్ రెక్టాంగిల్ స్క్వేర్గా మార్చబడింది.